ఆరో మాట సమాప్తమైనదని మాట ఆరో మాటగా దేవుడు శిలువలో పలికినాడు. ఆరో మాట చాలా ప్రాముఖ్యమైనది. అయితే సమాప్తమైనది ఎప్పుడంటారంటే, మా తల్లిదండ్రులు వాళ్ళు కలిగిన సంతానం అంతటికి మ్యారేజ్ చేసినారు, వాళ్ళకి ఏ బాధ్యత లేదు. ఇప్పుడు కేవలం తినుకుంటా కూర్చోవడము, పిల్లలను మనవరాలను చూసుకోవడం, ఆనందించడం అని వాళ్ళు ఫీల్ అయ్యి మా బాధ్యత అయిపోయింది, ఇద్దరితో సమాప్తం అయిపోయింది మా కష్టం, ఇప్పుడు మీరు మొదలు పెట్టండి అని వాళ్ళు చెప్పినారు. తల్లిదండ్రుల బాధ్యత అది లోకానుసారంగా. కానీ ప్రభు సమాప్తమైన దానిని ఆ సిలువలో పలికిన మాటకి దేవుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నమాట. ఆ పనులన్నీ లోకానికి వచ్చి ముగించినాడు. దేవుడు చేయాల్సిన ఈ బైబిల్లోనే లేఖనాలన్నిటినీ జరిగించి, ఆయన చేయాల్సిన పనులు జరిగించి సమాప్తమైనదని చెప్పినాడు. ఈ సమాప్తమైనదంటే దేవుడు ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చినాడంటే, మనల్ని ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చి మనల్ని అందరికీ ఈ వర్తమానాన్ని అందించినాడంటే, ఏం సమాప్తం చేసినాడంటే, డైరెక్ట్ మనల్ని ఇక్కడ నుంచి ఆ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి మార్గాన్ని సరళం చేసినాడు. ఈ మధ్యలో ఏ బ్రేకులు లేవు. సో దేవుణ్ణి అనుసరిస్తే, దేవునిలోకి నువ్వు వస్తే, అందును బట్టి ఇక్కడ ఈ లోకంలో జరగాల్సిన అన్ని జరిగించేసిన కేవలం నాలోకి వచ్చి నన్ను వెంబడించి నా వైపు చూస్తూ పరిగెత్తుకుంటారా, నీ మార్గము నేను ఇచ్చలేసిన, నా పైనుంచి నువ్వు ఎక్కుంటూ పైకి వెళ్ళొచ్చు అని దేవుడు ఈ సమాప్తమైన మాట గుర్తు చేసినాడు. ఇది 6వ మాట. ఈ వారంలో 6వ దినం కదా, ఇది సబ్బాతు దినం 7వ రోజు కదా, శనివారం కదా. సో 6వ దినం శుక్రవారం, 6వ దినము 6వ మాట. 6వ దినము నాడు ప్రారంభించిన పనికి మళ్ళీ 6వ మాటలోనే ముగించినాడు. 6వ దినం ఎక్కడ ప్రారంభించినాడంటే, మనలందరినీ సృజించిన దేవుడు 6వ దినం, అదే కదా. 6వ దినమే నరుణ్ణి సృజించి, ఆ నరుడు చేసిన పాపం నిమిత్తమే ఈ 6వ మాట, 6వ దినము సృజించిన దేవుడు నరుణ్ణి ఈ 6వ మాటలో పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేసినాడు, సమాప్తం చేసినాడు. వాళ్ళు చేసిన పొరపాటు, వాళ్ళు చేసిన పాపానికి దేవుడు ఈ 6వ మాటలో సమాప్తం చేసి మనల్ని పరలోక వారసులుగా, స్వతంత్రించిన బిడ్డలుగా దేవుడు ఇక్కడ పెట్టినాడు, అంతే కదా. సో దేవుడు ఈ లోకానికి వచ్చి ఏమేం చేసినాడు అనేది ప్రతి లేఖనం మనం ధ్యానిస్తూనే ఉన్నాం. శిల్వ ధ్యానంలో సంపూర్ణంగా నేర్చుకుంటూనే వస్తుంటున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఒక 2 మాటలు గుర్తు చేస్తాను నేను. 3 మాటలు అందులో రాసింది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం, కీర్తనలోను ప్రవక్తల ద్వారా పలికిన మాటలను ఇవన్నింటిని నెరవేర్చడంలోను. అంతేకాదు దేవుని పనిని పట్టుకొని ఈ లోకానికి వచ్చినాడు. ఏమేం పనులు చేసి దేవుని మహిమపరిచినాడో ఆ పనులు చేస్తూ మీరు కూడా దేవుని మహిమపరచండి అని నేర్పించినాడు, అంతే కదా. ప్రవక్తలతో ఏమని చెప్పినాడు, ఇక్కడికి వస్తాడు, కన్యమరియమ గర్భమందు పుడతాడు అని ప్రవక్తల ద్వారా ప్రవచించినాడు. వస్తాడు అని వచ్చేసినాడు. కీర్తన ద్వారా నా అంగీ కొరకు చీటి వేసుకుంటారని చెప్పినాడు, ముందే వేసుకున్నారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో, ధర్మశాస్త్రం గురించి ఒక మాట మాట్లాడితే, అలనాడు ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసిన తర్వాత ధర్మశాస్త్రాన్ని పాటించండి అని అన్నాడు. 10 ఆజ్ఞలు పాటించండి అన్నాడు. ఏ ఆజ్ఞను కూడా వదిలిపెట్టద్దు అన్నాడు. దాన్ని విశ్వసించి ఫాలో అయినారు. కానీ ధర్మశాస్త్రము ఒక అర్థం లాంటిది, కేవలం మన తప్పులను వెతుక్కొని మనం అక్కడికి వచ్చి బలి అర్పించడానికి, అంతే కదా. అయితే పాపానికి ప్రాయశ్చిత్తము యేసు రక్తము. సో ఆ యేసు రక్తం ఇక్కడ చిందించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అలనాడు ధర్మశాస్త్రము ప్రత్యక్షపు గుడారం గురించి మనం ఆలోచన చేస్తే, ఆ ప్రాంగణంలో బలిపీఠం దగ్గరికి వచ్చి, నేను పాపం చేసినాను, నా పాపం నిమిత్తం గొర్రె పిల్లని తీసుకొచ్చినాను, బలిపండి, నన్ను క్షమించండి, క్షమించడానికి దేవుని దగ్గర మీరు మొరపెట్టండి అని ఆ బలిపీఠం దగ్గర నా కొరకు ఆ బలిని అర్పించి, తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ 1 సంవత్సరానికి ఒకసారి ఆ పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళి మనందరి నిమిత్తం ఈ యాజకులు మొరపెట్టేవాళ్ళు. చూడండి, దేవునితో మాట్లాడాలన్నా, దేవునితో మొరపెట్టుకోవాలన్నా ఎంత పవిత్రత ఉండాలో మన ప్రత్యక్ష గుడారంలో మనం చూసిన వారం, విన్నవారం, చదివిన వారం. ఎందుకంటే యాజకుడు ఒకవేళ అనాలోచితంగా కానీ, దేవునికి ఇష్టంగా కాకుండా తప్పిదములతో కానీ, పాపములతో కానీ వెళ్ళిపోతే, నీ మొర నా మొర ఎక్కడ పనిచేయదు, అక్కడే చచ్చిపోతాడు. అంటే పరిశుద్ధత చూడండి,
మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ఎంత పరిశుద్ధత వెళ్ళినా కానీ అక్కడ ఒకవేళ లేకపోతే చచ్చిపోయింది. అందుకే గంట కట్టుకొని తాడు కట్టి బయట ఉన్న వాళ్ళు ఆ సౌండ్ వినుకుంటూ ఉండేవాళ్ళు కదా. ధర్మశాస్త్రం అందరికీ తెలుసు కదా, ఆ వినుకుంటూ ఉండేవాళ్ళు. ఒకవేళ పొరపాటు చేసినట్లయితే అక్కడ చనిపోయేవాడు, తాడు బట్టి లాగేవారు, అక్కడికి వెళ్ళేవారు కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క ఈ పరిశుద్ధ మందిరం ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలములోకి యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. దీనికి మధ్యలో ఉన్న ఒక తెర ఉంది కదా, ప్రభుతో మాట్లాడడానికి. ఈ తెర లోపల వెళ్ళడానికి యాజకుడు వెళ్ళేవాడు కదా. ఈ తెరను తీసేసి ప్రభు అక్కడ ఎవరితో మీరు వచ్చి యాజకులు వచ్చి మాట్లాడాల్సిన సందర్భం లేదు, నేనే మీ గుండెల్లో ఉన్నాను, డైరెక్ట్ మీరే నాకు మొరపెట్టండి, ఎవరు యాజకులు లేరు, ఆయనే ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మీరు మొరపెట్టాలి. ఏ యాజకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏ బలిని ఇవ్వకండి, నా నిమిత్తము మీరు ఏ బలి ఇచ్చేసి నన్ను నా కొరకు మొరపెట్టండి అని ఎక్కడ మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ బలుల నిమిత్తమే నేనుగా బలి అయిపోతున్నాను. ఈ పాపమును మీరు ఒప్పుకొని ఏదైతే ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చి మీరు ఒప్పుకుంటున్నారో అవన్నీ నా దగ్గరికి వచ్చి ఒప్పుకోండి, అదే నేను మీ బలిగా నేను వెళ్ళిపోతున్నాను, అదే బలిగా ఆ రక్తాన్ని చిందిస్తున్నాను అని దేవుడు ఇక్కడికి వచ్చి ఇదంతా చేసినాడు, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు అని చెప్పడానికి. యేసు ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రభు దగ్గరికి పని తీసుకొని వచ్చినాడు. ఆ పనిని పూర్తి చేసి వెళ్ళాలి కదా. ఏం పని తీసుకొని వచ్చినాడు అంటే లూకాసు వార్త 4వ అధ్యాయము ఆయన మందిరంలోకి వచ్చి గ్రంథం విప్పగానే యెషయా గ్రంథం ఓపెన్ అయిందంట. యెషయా గ్రంథం ఓపెన్ కాగానే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే 4:7లో ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు ఇంటి వస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినని. చూడండి, చెరలో ఉన్న వారిని, బంధకాలలో ఉన్న వారిని, సాతానులో, చెరలో అంటే మన బానిసత్వంలో ఉన్నాయి కదా. సో ఈ సాతాను యొక్క బంధకంలో మీరు ఉన్నారా అని విడిపించడానికి, ఇంకను గుడ్డి వారిని మనోనేత్రంలో, ఆత్మకి కనిపించేది మనకి ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా గుడ్డితనం కాదు, దేవుడు కలగజేసిన గుడ్డితనం, పుట్టుక నుంచి వచ్చిన గుడ్డితనం కాదు చెప్పేది. మీరు మనోనేత్రం, మీ ఆత్మ ఈ లోకానుసారమైన జీవితాన్ని వైపు తిరుగుతుందేమో, అది కాదు. నిజమైన దేవుడు అక్కడ ఉన్నాడని మనోనేత్రం తెప్పించడానికి, ప్రకటించడానికి, నలిగిన వారికి విడిపించుటకు చూసిన మనందరి కొరకు, ఈ లోకంలో చీకటిలో బ్రతుకుతున్న మన కొరకు ప్రభు ఇక్కడికి వచ్చినాడు. మీరు మీకు వెలుగునిస్తున్నాను, ఆ వెలుగులో ప్రకాశింపజేయండి. మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి. ఇది నేను ప్రభువే కాదు, మనం బ్రతుకుతున్న మనకు కూడా ఈ మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి శరీరధారి అయి వచ్చి ఇవన్నీ నేను చేసినాను. ఈ లోకంలో మీరు బ్రతుకుతున్నారంటే ఇవి చెయ్యండి. ప్రభు నేర్పించింది ఏంటంటే ఇవి చెయ్యండి అని. ఈ ప్రభు దేవుడి దగ్గర నుంచి పని తీసుకొని వచ్చిన పని మనందరికి అప్పగించిపోయాడు. ప్రభు అయిపోయింది, పనులన్నీ చేసినాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేసినాడు, అంత అయిపోయింది, బలిగా అయిపోయినాడు. లాస్ట్కు చివరిగా మాట్లాడుతున్నాడు, సమాప్తమైనది అన్నాడు. ఈ సమాప్తమైన తర్వాత చేయాల్సిన పని ఎవరు? అందరూ నశించిపోవద్దు, దేవుని దగ్గరికి రావాలా? ఎట్లా వస్తారు? అంతే కదా. మన క్వశ్చన్ పాయింట్ ఏంటంటే దేవుడు చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు దగ్గరికి వస్తే డైరెక్ట్ పరలోకానికి వెళ్తాడు. ఇది చేసిపోయినాడు ప్రభు. ఎవరి దగ్గరికి వెళ్ళకండి, మనుషులను నమ్మకండి, మనుషుల దగ్గరికి వెళ్ళకండి, ఎవరి యాజకులు లేరు, నేనే ప్రధాన యాజకుని, నా దగ్గరికి రండి, విశ్వసించండి, నమ్మండి, నా నాలో ఉండండి, మీరు డైరెక్ట్ పరలోకానికి వెళ్తారు, ఏ పనులు అవసరం లేదన్నాడు. కానీ మీకు చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రకటించాలి, సువార్త చెప్పాలి, అనేక మందికి నడిపించే బాధ్యత మన వైపు పెట్టినాడు. యేసు ప్రభు సమాప్తం అయిపోయిందని చెప్పిన తర్వాత ఆ 12 మంది శిష్యులు ఇవన్నీ గుర్తించి ఈ బాధ్యతను వాళ్ళ మీద వేసుకొని ఎంతమంది ప్రాణ చిరస్చేతనం కదా, మొత్తం వాళ్ళు చనిపోయిందంతా ఈజీగా చనిపోలేదు. యోహాన్ గారు 1-2 ముసలితనంలో చనిపోయినారు. ఏ శిష్యుడు కూడా ఈజీగా చనిపోలేదు. అందరు సువార్తలోను
ఆయన దేవుడి దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఆ బాధ్యతను వీరందరూ వేసుకొని భుజాల మీద వేసుకొని చేస్తున్నారు, అందరిని రక్షింపజేస్తున్నారు. అట్లాగే చివరిగా ఒక మాట చెప్తే అపోస్తుడైన పౌలు కూడా అట్లాగే చేసి ఒక మాట మాట్లాడతాడు. 2 తిమోతి గ్రంథంలో మంచి పోరాటం పోరాడితేనే విశ్వాసము కాపాడుకుంటేనే నా పరుగు కడముట్టించి తిని. ఇది ఒకరికే కాదు, ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ పరుగు ఎలా ముట్టించినాడో శరీరధారి అయి, ఆయన శరీరమే, ఆయన మనిషే కాదంటారా, మనిషే ఈ బాధ్యతని పట్టుకొచ్చినాడు. ఇవన్నీ నెరవేరుస్తూ పాపముల నిమిత్తం మనకు ప్రాయచిత్తం కలగజేసినాడు. ఈ బాధ్యత నా వైపు కూడా పెట్టినాడు. ఇది కూడా నువ్వు అట్లా జీవిస్తూ అట్లా ప్రకటిస్తూ దేవుడికి ఇష్టంగా ఉండు, నేను పరలోకాలు సత్కరించుకుంటారు. ప్రేమ స్వరూపి కదా ప్రభు, ఒక్క మాట అయిపోయింది. ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమకు చిహ్నం మన లోకంలో ఈ లవ్ సింబల్ పెడతారు, రెడ్ కలర్లో పెడతారు కదా. లవ్ సింబల్ 2 పెట్టేసి అది ప్రేమ చిహ్నం అని అందరూ అంటారు, అంతే కదా. ప్రేమ స్వరూపి అయిన దానికి నేను ఒక మాట, నా అభిప్రాయం ఏంటంటే ఆ సింబల్ ఏంటంటే ఆ సిల్వను చూసినప్పుడు ఎవరైనా కానీ ఇది క్రిస్టియన్ అంటారు కదా. క్రిస్టియన్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈయన ప్రేమ స్వరూపి అంటారు, అంతే కదా. ప్రభు ప్రేమ స్వరూపి కాబట్టి ఈయన ప్రేమించేవాడు అంటారు. ప్రేమకి చిహ్నమైంది మరి ఇప్పుడు సిలువే కదా. అందరు లోకస్తులు విశ్వసించరు, దాన్ని నమ్మరు కదా. అందుకే మనం వేరే సింబల్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు సిలువే అది ప్రేమే కదా, మనకి ఇచ్చిపోయింది, శాశ్వతమైన ప్రేమే కదా. ఎవరిని నువ్వు నా కోసం ఒక లీటర్ బ్లడ్ ఇవ్వండి ఇస్తారా? వాళ్ళే చెప్తారు 500 ml కంటే ఎక్కువ తీయాలి, 350 ml కంటే ఎక్కువ తీయలేమని. 1 లీటర్ కావాలి నాకు, ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ప్రాణం పెట్టినాడు కదా, అదే కదా ప్రేమ చిహ్నం సిలువే కదా. సో అట్లాంటి ఆ సిలువను మోసుకుంటూ ఆ దేవుని వైపు చూస్తూ ఆయన చెప్పి ఏదైతే సమాప్తం చేసినాడో అది కూడా మనం అందరం మన జీవితంలో ఆ పరుగు కడముట్టించే రీతిగా ఈ విశ్వాసము కాపాడుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మనం అందరం ముందుకెళ్దాం. అలాంటి స్థితిలో దేవుడు మనందరం బలపరిచినాక. థ్యాంక్ యూ. దివ్యమైన వర్తమానంతో ప్రభు